మొండిబండ కులం. ఒక వివరణాత్మక అవలోకనం. మొండిబండ కులం భారతదేశంలోని సంచార జాతులలో ఒకటి. వీరు తమ ప్రత్యేక సంస్కృతి, జీవన విధానం, వృత్తితో సమాజంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తారు. చరిత్ర. మొండిబండ కులానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు చాలా పరిమితం. కాని కొన్ని జానపద కథలు, పురాణాల ఆధారంగా వీరు పూర్వం రాజ్యాలను పాలించిన బండరాజుల వంశస్థులు అని నమ్ముతారు. యుద్ధాలు, రాజకీయ మార్పుల కారణంగా తమ రాజ్యాలను కోల్పోయి సంచార జీవనానికి అలవాటు పడ్డారని చెబుతారు. వంశం. మొండిబండ కులస్థులు తమను తాము బండరాజుల వంశస్థులుగా గుర్తిస్తారు. వారి వంశం గురించి అనేక కథలు, పురాణాలు ప్రచారంలో ఉన్నాయి. వీరు తమ వంశాన్ని గర్వంగా భావిస్తారు మరియు తమ వంశానికి చెందిన వారితోనే వివాహాలు చేసుకుంటారు. వృత్తులు. మొండిబండ కులస్థుల ప్రధాన వృత్తి వెంట్రుకలు, బొట్టుబిల్లలు అమ్మడం. వీరు దేశం నలుమూలలా తిరుగుతూ ఈ వస్తువులను విక్రయిస్తారు. కొంతమంది మొండిబండ కులస్థులు ఇతర వృత్తులను కూడా చేస్తారు. జీవన విధానం. మొండిబండ కులస్థులు సంచార జీవనాన్ని గడుపుతారు. వారికి స్థిర నివాసం ఉండదు. వారు తమతో పాటు కొన్ని కుటుంబ సభ్యులను తీసుకుని దేశం నలుమూలలా తిరుగుతూ ఉంటారు. వారి జీవనం చాలా కష్టతరమైనది. వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సామాజిక స్థితి. మొండిబండ కులస్థులు సమాజంలో తక్కువ స్థాయిలో ఉన్నవారుగా భావించబడతారు. వారికి సరైన గుర్తింపు లేదు. వారు అనేక సామాజిక అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారి పిల్లలకు సరైన విద్య, ఉద్యోగ అవకాశాలు లభించడం లేదు. ప్రస్తుత పరిస్థితి. ప్రభుత్వం మొండిబండ కులస్థుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ వారి పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. వారు ఇప్పటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముగింపు. మొండిబండ కులం భారతదేశంలోని సంచార జాతులలో ఒకటిగా ఉంటూ తమ ప్రత్యేక సంస్కృతి, జీవన విధానాన్ని అనుసరిస్తుంది. వీరు అనేక సామాజిక, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ తమ వంశం మరియు సంప్రదాయాలపై గర్వంగా ఉన్నారు. గమనిక. ఈ సమాచారం సాధారణ సమాచారం కోసం మాత్రమే. వివరణాత్మక సమాచారం కోసం సంబంధిత నిపుణులను సంప్రదించండి.